ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేయడం సబబు కాదని టీడీపీ నేతలు వెల్లడించారు. పెళ్లకూరు మండలంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ నాయకులు వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ 6లో ప్రకటించిన పథకాలను ఇప్పటికే ప్రవేశపెట్టడం మొదలు పెట్టారని, ఆయన చెప్పిన విధంగా అన్ని పథకాలను ప్రజలకు అందిస్తారని తెలిపారు. మరలా వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలకు పాల్పడితే ప్రజల గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఒకటి తర్వాత ఒకటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చినప్పుడు నవరత్నాలు చెప్పినాడు ఆయన. నవరత్నాలు ఒకే రోజు ఇచ్చినాడా? ఈయన ప్రభుత్వం ఇచ్చింది ఒకే రోజు ఇచ్చిందా? ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటా వచ్చింది. అదేవిధంగా సూపర్ 6 పథకాలు కూడా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటా వస్తాం. పెన్షన్ ఇచ్చాం, ఇంకోటి ఇచ్చాం, అవి ఇచ్చుకుంటా వస్తున్నాం. నువ్వు పోయేటప్పటికి ఖజానా ఖాళీ చేసి రాష్ట్రాన్ని అప్పులు భూమిలో నెట్టి చక్కగా వెళ్ళినావు. ఇప్పుడు డబ్బులు చూసుకోవాలా, ప్రభుత్వాన్ని నడపాలా, ఉద్యోగ జీతం పెట్టాలి, ఇవన్నీ చూసుకుంటా ఒక్కొక్క హామీగా నెరవేర్చుకుంటా వస్తా ఉన్నాం. 3 సిలిండర్లు ఇస్తాము అన్నాడు, మాకు ఒక సిలిండర్ ఇచ్చాము అన్నాడు. 3 సిలిండర్లు ఇచ్చేసి ఏమైనా షో కేసులో పెట్టుకున్న బొమ్మలు అయ్యా, ఒకేసారి 3 సిలిండర్లు పెట్టడం. ఒక టైప్ 4 నెలలకు ఒక సిలిండరు, మళ్ళీ 4వ సిలిండరు, మళ్ళీ 4 నెలలకు ఒక సిలిండరు. ఇప్పుడు జనవరి 31వ తేదీ లోపల ఎప్పుడు తీసుకున్నా ఉచిత సిలిండరు డబ్బులు 48 గంటల్లో ప్రతి లబ్ధిదారు ఖాతాలో పడిపోతున్నాయి. మార్చి నుంచి మళ్ళీ 4 నెలల లోపల 2వ సిలిండరు, తర్వాత 4 నెలల్లో 3వ సిలిండరు. నువ్వు ఒక సిలిండర్ ఇచ్చినారంటావు. సిగ్గు అలా మాట చెప్పుకున్నాను. దానికి యుద్ధం అంతా శరీరం పెట్టుకొని 70 సంవత్సరాలు పెట్టుకొని ఒక సిలిండర్ ఇచ్చినాడని చెప్పినావు. అది పొరపాటు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చినప్పుడు నవరత్నాలు చెప్పినాడు ఆయన. నవరత్నాలు ఒకే రోజు ఇచ్చినాడా? ఈయన ప్రభుత్వం ఇచ్చింది ఒకే రోజు ఇచ్చిందా?